అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. మొత్తం 70 శాసనసభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఎన్నికల బరిలో 699 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఓటేసేందుకు ఓటర్లు క్యూ లైన్ లో వేచి ఉన్నారు. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్మన్ భవన్ లోని పోలింగ్ బూత్ లో ఓటేశారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఢిల్లీలో మొత్తం 1,56,00,000 మంది ఓటర్లు ఉండగా 13,776 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా పోలీస్ బందోబస్తుంది. మొత్తం మీదుగా 35,000 మంది పోలీసులు, 15,000 మంది హోంగార్డులు, 200 కంపెనీల సాయుధ బలగాల పహారా కాస్తున్నాయి. ఇప్పటికే 3,000 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించిన పోలీసులు బందోబస్తు పెంచారు. పలు ప్రాంతాల్లో డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నారు అధికారులు. ఈ నెల 8న అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. దేశ రాజధాని కావడంతో 3 పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఢిల్లీలో శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. పలువురు ప్రముఖులు కూడా ఓట్లేస్తున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇక చూసుకున్నట్టుగైతే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. మరి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అయితే జరగలేదు. ముఖ్యంగా చూసుకున్నట్టుగా అయితే రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, అలాగే కేంద్ర మంత్రి జయశంకర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ప్రధానంగా అందరి దృష్టి కూడా న్యూఢిల్లీ కాన్ఫరెన్సీ మీద ఉంది. న్యూఢిల్లీ కాన్ఫరెన్సీ ఎవరు గెలుస్తారు? ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ కంటెస్ట్ చేస్తున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున. మరోవైపు చూసుకున్నట్టుగా అయితే సాహిబ్ సింగ్ వర్మ, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ తనయుడు పరవేష్ వర్మ ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు ఇదే నియోజకవర్గం నుంచి. మరి మరోవైపు చూసుకున్నట్టుగా అయితే ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ పరిస్థితి అయితే మాత్రం చాలా పోటాపోటీగా ఉంది. మరి విజయంపై కూడా 2 పార్టీలు కూడా ఆమ్ ఆద్మీ అలాగే బీజేపీ కూడా ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం కనీసం అట్లీస్ట్ ఉనికిని చాటుకోవడానికి విశ్వ ప్రయత్నం అయితే చేస్తుంది. మరి తాజా పరిస్థితి కానీ చూసుకున్నట్టుగైతే ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేవు. మరి సంస్థాత్మక ప్రాంతాల్లో డ్రోన్లను కూడా ఉపయోగించి ఇక సర్వే చేస్తున్నారు, అంటే భద్రత నిర్వహిస్తున్నారు. దాదాపుగా 35,000 మంది ఢిల్లీ పోలీసులు, అలాగే 19,000 మంది హోంగార్డ్స్, ఇక పారామిలిటరీ 220 కంపెనీల పారామిలిటరీ ఫోర్సెస్ కూడా రంగంలో దిగి తాజా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. వీఐపీల భద్రతను కూడా పెంచారు. అలాగే ఎలాంటి సమస్య ఏర్పడినా కూడా వెంటనే తెలుసుకుని పరిష్కరించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ సీసీటీవీల ద్వారా పర్యవేక్షిస్తుంది. మరి ప్రతి పోలింగ్ సెంటర్ లో కూడా సీసీటీవీలు ఉన్నాయి. మరి అక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు కేంద్ర ఎన్నికల కమిషన్ కి తెలుస్తూ ఉంటది కాబట్టి కేంద్ర ఎన్నికల కమిషన్ దీన్ని వేగంగా పరిష్కరించేందుకు కూడా ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం ప్రశాంతమైన వాతావరణంలో ఢిల్లీ ఎన్నికలు జరుగుతున్నాయి.